ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. ఓరుగల్లులో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళోజీ కళాక్షేత్రం కళా ప్రాంగణ నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. దానిపై గతంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి కాళోజీ కళాక్షేత్రాన్ని త్వరలోనే పూర్తి చేసి వరంగల్ ప్రజలకు కానుకగా ఇస్తానని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. బీఆర్ఎస్ పాలనలో ఉట్టి మట్టి గోడలు తప్ప కాళోజీ కళాక్షేత్రము ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు. అదే కాదు, బీఆర్ఎస్ పాలనలో 9 నెలల్లో సెక్రటరేట్ అదేవిధంగా ప్రగతి భవన్ తన యొక్క గడి కట్టుకున్నాడు తప్ప ఒక మహనీయుడి కోసం కనీసం ఒక కళాక్షేత్రం కట్టలేని దీనస్థితిలో పరిపాలన సాగించాడంటూ కూడా బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డాడు సీఎం రేవంత్ రెడ్డి. అయితే దీనిపైన ఎంతవరకు వాస్తవం ఉంది? ప్రస్తుతం మనం వరంగల్ గడ్డ మీద ఉన్నాము. వరంగల్లోని కాళోజీ కళాక్షేత్రము బిల్డింగ్ ముందు ఉన్నాము. వాస్తవానికి ఇది నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇది ప్రారంభించి మాత్రం చాలా ఏళ్ళు అవుతుంది. తొలుత ఇది ఎక్కడ నిర్మించాలనే స్థల పరిశీలనలో చాలా జాప్యం జరిగింది. అనంతరము ప్రారంభమైనా కూడా ఇప్పటికీ కూడా ఆ పిల్లర్లు ఆ వర్క్ గోడలు తప్ప ఇప్పటి వరకు ఇంకా ముందుకు జరగలేదు. ప్రతిసారి అప్పటి టూరిజం మినిస్టర్లు కావచ్చు, ఇక్కడ జిల్లా మంత్రులు కావచ్చు అనేక సార్లు రివ్యూలు చేశారు. కలెక్టర్లను అనేక సార్లు ఆదేశించారు. ఇక్కడ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పేపర్ ప్రకటనలే ప్రకటించారు తప్ప ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా ముందుకు సాగడం లేదంటూ గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేశారు. అదే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడంతో అయితే మరొకసారి కాళోజీ కళాక్షేత్రం వార్తల్లోకి వచ్చింది. అయితే దీనిపైన మాట్లాడడానికి ఇక్కడ యువకుడు ఉన్నాడు పవన్, మనతో మాట్లాడదాం. పవన్, చెప్పు, గతంలో కూడా నువ్వు కాళోజీ కళాక్షేత్రం మీద అనేక ఉద్యమాలు చేసావు. ఈరోజు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు ఇక్కడ ఎలాంటి పనులు జరగట్లేదని. అసలు వాస్తవం ఏంది? ఎప్పుడు ప్రారంభించారు? ఎందుకు ఈ జాప్యం జరిగింది? అన్న, తెలంగాణలో 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి నిర్మాణం ఇది. మరి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారికి అసలు కాళోజీ గారి పైన ప్రేమ ఉన్నదా, విద్వేషం ఉన్నదా అని కోపం ఉన్నదా మాకు అర్థమవుతలేదు. మనం శంకుస్థాపన చేస్తేవి మొదట 25 కోట్లు ప్రకటిస్తేవి, ఆ నిధులు సరిపోవని చెప్పి మళ్ళీ 50 కోట్లు ప్రకటించిండు, అది సరిపోయింది, మళ్ళీ 70 కోట్లు ప్రకటించాడు. మరి ఇలా ప్రకటించుకుపోయినా కానీ ఆయనకు ప్రేమ ఎంత ఉన్నదో అని మేము అనుకున్నాం. తీరా చూస్తే ఆయన మీద ప్రేమ కాదు, కాళోజీ కళాక్షేత్రం మీద విషం కక్కేటువంటి పనే చేసుకొచ్చాను. మరి ఇక్కడ ఉన్న స్థానికంగా అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారికి కూడా దీనిపైన ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మరి ఆయనకున్న క్యాంప్ ఆఫీస్కి ఆమడ దూరంలో ఉన్నటువంటి కాళోజీ కళాక్షేత్రం ఎంత నిండుగా ఉన్నది. ఇక్కడ రోడ్డు మీద పోయేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదేదో గొప్ప అద్భుతమైన నిర్మాణం అనుకున్నారు. కానీ వాళ్ళు చేసేటువంటి అవమానం ఏంటంటే, దీన్ని ఏళ్ల తరబడి నిర్మాణం పక్కకు పడేసి దీనికి నిధులు కేటాయించకుండా కాంట్రాక్టర్లను గోసపుచ్చుకొని ఆఖరికి వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ అనుచరులు, కార్యకర్తలు వాళ్ళంతా కూడా ఇది తాగుబోతులకు అడ్డాగా మారిపోయింది. ఒకానొక పరిస్థితిలో కరోనా టైంలో ఇదంతా కూడా తాగుబోతులకు అడ్డాగా అయిపోయి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా చిల్లరగాలంతా కూడా కూర్చొని తాగేటువంటి పరిస్థితి. మరి మేము అడుగుతూ ఉన్నాం, అసలు మేము గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేకసార్లు ఉద్యమాలు చేసినాం. ఏ రోజు కూడా వీళ్ళెవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కూడా నుంచి నిధులు కేటాయిస్తూ ఇక్కడ అనేక సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టిండ్రు. వినోద్ కుమార్ అని చెప్పి వీళ్ళు వచ్చి ఆర్భాటం అది చేస్తే సరే ఆయన మీద ఒక మంచి జరుగుతుందని అనుకున్నాం. కానీ ఏమాత్రం కూడా చలనం లేకుండా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగానే మరి అప్పటి బీఆర్ఎస్ నాయకులు కూడా వివరించారు. మరి మొన్న ఎలక్షన్ల ముందు కూడా మేము అడిగినాం, మీరు తొందరగా దీన్ని ఫినిష్ చేయండి అని చెప్పి. గతంలో ప్రతిపక్షంగా ఉండి ఈ ఇష్యూను సీఎం రేవంత్ రెడ్డి వరకు తీసుకెళ్లాము. అందుకే సీఎం దీని మీద చిత్తశుద్ధితోటి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చాడు. అతి త్వరలోనే ఇప్పటికే జిల్లా మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, సీతక్క, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి అందరూ కూడా రివ్యూ చేశారు. ఖచ్చితంగా పనుల పురోగతిని సాధించి దసరా లేదా ఈ సంవత్సరం లోపు కళాకారులకు, ఉద్యమకారులకు ఒక కానుకగా కాళోజీ కళాక్షేత్రాన్ని అందించే ప్రణాళికలో భాగంగానే ఈరోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి స్థానిక యువత చెప్తున్నారు. ఇది ఈ యొక్క కాళోజీ కళాక్షేత్రం యొక్క ఇష్యూ. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.